హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బయట వర్షం పడుతుంది. వేడి వేడి అన్నంలో చేపల కూర వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే ఫ్రెష్గా చేపలు తీసుకొని ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టేశాను. ఒక మిక్సీ జార్లో టమాటాలు, ఉల్లిపాయలు, కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పట్టేశాను. పక్కన చింతపండుని నానబెట్టేసుకున్నాను. ఈ పేస్ట్ అంతా చేప ముక్కల్లో వేసి అలాగే కొంచెం పసుపు, ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పులుసు వేయాలి. పులుసు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిరపకాయలు చీలికలు, కొత్తిమీర కూడా వేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ అలాగా ఉడికించండి మీడియం ఫ్లేమ్లో. కూర చాలా టేస్టీగా ఎమ్మీగా రెడీ అవుతుంది. అమ్మమ్మలు కూడా ఇలాగా చేసేవాళ్ళు. ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా కర్రీ ఎంత టేస్ట్గా ఉండిద్దంటే చూస్తేనే అర్థమైపోతుంది కదా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తవారైతే సబ్స్క్రైబ్